తెలంగాణ రాష్ట్రంలో బీసీ అనేది ఒక పెద్ద హిస్టారికల్ మూమెంట్గా మారింది. నిజంగా అంటే కొంత పార్టీలు ఈ బీసీ మూమెంట్ని రాజకీయంగా వాడుకున్నాయి. ఎస్, దీని మీద చర్చించడానికి ఈరోజు మనం హన్మకొండకి రావడం, మనతోనే ఒక ఫేమస్ డాక్టర్, అలాగే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉన్నటువంటి డాక్టర్ కూరపాటి రమేష్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. సార్ బాగున్నారా? నమస్కారం సార్. పాయింట్కి వస్తున్నా, క్లియర్గా పాయింట్కి వస్తున్నా. 42%ని మీరు స్వాగతిస్తున్నారా లేదా? యాక్చువల్లీ బీసీ లెక్కల ప్రకారం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ 60% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. 60 అంటే జనాభా లెక్కల ప్రకారం వివిధ డేటా ప్రకారం ఇక్కడ 42నే అసాధ్యం అనే దిశగా అడుగులేసింది. 60 అనేది సాధ్యపడేలా ఉంటుందా? అసలు జనాభా లెక్కల ప్రకారం అది జస్టిఫైడ్. ఓకే, కానీ ఓవరాల్గా గవర్నమెంట్ అనేది 42కి నిర్ణయించడం జరిగింది. అది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా. రైట్. మీరు స్వాగతిస్తున్నారా లేదా? అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ పర్సంటేజ్ని 42 చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే రాజ్యాంగం ప్రకారం దానికి న్యాయపరమైనటువంటి సమస్యలు లేకుండా పకడ్బందీగా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, అది ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ఈ 42 రిజర్వేషన్ని అన్ని పార్టీలు రాజకీయంగా వాడుకున్నాయన్నమాట. వాస్తవమా? ఇది 100% వాస్తవం. అంటే 42% బీసీ రిజర్వేషన్స్ అనేటివి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పూర్తి నిబద్ధత లేదు. ప్రతి పార్టీ కూడా బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి, బీసీలను ఆకర్షించడం కోసం స్వార్థపూరిత మనస్తత్వంతో దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడగా చదరంగంలాగా ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్క పార్టీ, కాంగ్రెస్ పార్టీ దాన్ని చేయాల్సినటువంటి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసే బదులు జీవో ఆర్డినెన్స్ అని చెప్పేసి చేసే విధానంలో న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బీజేపీ ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి, రాష్ట్రపతి పంపించిన దాన్ని పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో చేర్చడం అనే ప్రక్రియని వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ విషయానికి వస్తే అధికారంలో ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ ఇచ్చిన వీళ్ళు ఈరోజు సామాజిక న్యాయం కోసం మేము పోరాటం చేసినాం, 42% రిజర్వేషన్ ప్రస్తుతం జరుగుతున్నది మా క్రెడిట్ అని చెప్పుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ రకంగా చూస్తున్నట్టయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతి ఒక్కరూ కూడా బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడం కోసం చేస్తున్నారు తప్ప వాళ్ళతో పూర్తి స్థాయి నిబద్ధత లేదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఒక కొత్త పార్టీ రావాలి అనే కోణంలో మీరు ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారా? అప్పుడు 3 పార్టీల గురించి ప్రధానంగా మీరు మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ గురించి మాట్లాడారు. అంటే 3 పార్టీలు బీసీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టడమే ప్రధాన ధ్యేయం కనుక మీరు మాట్లాడారు. అంటే ఆల్టర్నేట్గా ఇంకొక బీసీ పార్టీ రావాలి అనేది ఇండైరెక్ట్గా మీరు చెప్తా ఉన్నారా? అంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం గత 70 సంవత్సరాలుగా జరిగినటువంటి రాజకీయ కోణంలో ఆలోచించినట్లయితే ప్రతి పార్టీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉంది. కాబట్టి అగ్రవర్ణాల చేతిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీల ద్వారా బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరగదు. కాబట్టి ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు కూడా జరగట్లేదు. ఓకే, జరగలేదు. బట్ ఇప్పుడు 42 రిజర్వేషన్ వచ్చేసింది స్థానిక సంస్థల్లో. రేపు పొద్దున ఎక్కువ సంఖ్యలో సర్పంచ్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, బీసీ అభ్యర్థులు ఉండేటువంటి పరిస్థితి. సో న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే 42% రిజర్వేషన్స్ అనేది ఒక అంశం మాత్రమే. బీసీలకు రాజకీయ సాధికారత, సామాజిక న్యాయం జరగాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ సాధించుకోవాలంటే బీసీలు పూర్తి స్థాయి రాజ్యాధికారం సాధించినప్పుడు మాత్రమే అది వీలవుతుంది. కాబట్టి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీలతో ఏర్పాటైనటువంటి రాజకీయ పార్టీ వచ్చినాడు బీసీలకు చట్టసభల్లో సరి అయిన ప్రాతినిధ్యం లభించినాడు మాత్రమే పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం భావించడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే సరే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కృషి చేస్తూ ఉంది, ఫైట్ చేస్తూ ఉంది బీసీల కోసం. ఓకే, ఇది చాలా సంఘాలు ఉన్నాయి సార్. మీది ఒక సంఘం, ఇంకో చాలా సంఘాలు ఉన్నాయి. నేను చాలా సంఘాలతో ఇంటరాక్ట్ అయినా, చాలా మందితో ఇంటర్వ్యూలు తీసుకున్నాను నేను.
లైక్ ఎంపీ గారితో సహా. ఇక్కడ ఒక క్వశ్చన్ జనరల్గా ఉత్పన్నం అవుతా ఉంది. ఒక బీసీ క్యాండిడేట్కి రిమైనింగ్ బీసీ అభ్యర్థుల నుంచి వెళ్ళి ఓట్లు వస్తాయా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. దీని సమాధానం ఏంటి మీ దగ్గర? అంటే బీసీ అభ్యర్థి నిలబడినట్లయితే బీసీలందరూ కూడా బీసీని ఎన్నుకోవాలన్నటువంటి చైతన్యం ఈరోజు మనకు కనిపిస్తుంది. సో చరిత్ర చూసినట్టయితే అది జరిగి ఉండకపోవచ్చు, కానీ 70 సంవత్సరాల అన్యాయానికి గురైనటువంటి బీసీలందరూ కూడా మా బీసీ అభ్యర్థిని నిలబెట్టిన అయితే మేమందరం ఓట్లేస్తాం అన్నటువంటి దశకు ఈరోజు మనం చేరాం. కాబట్టి భవిష్యత్తులో బీసీ అభ్యర్థికి నిలబెట్టినట్లయితే ఖచ్చితంగా బీసీలందరూ ఓట్లు వేసి గెలిపించుకొని బీసీ రాజ్యాధికారాన్ని సాధించాలనేటువంటి బలమైన కోరికతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు సార్, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలనే ఉంది. ఈసారి బీసీల ఐక్యత చూపించుకునే ఒక మంచి అవకాశం, మరి చూపించుకుంటారా లేదా? అంటే 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరు బీసీలో ఉంటారు కాబట్టి బీసీల ఐక్యత అక్కడ చూపించడం కాకుండా ఓపెన్ జనరల్ సీట్లలో కూడా బీసీలు ఎన్నిక కావాలనేటువంటి ఎజెండాతో ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ బీసీల ఐక్యత అనేటువంటి ఖచ్చితంగా ప్రదర్శిస్తారు. రైట్. ఇక్కడ సరే ఒక పాయింట్ ఉంది. అంటే బీసీల దగ్గర ఎక్కువగా ఆర్థికమైనటువంటి ధనబలం ఉండదు, ఓసీల దగ్గర ఉంటుందని చెప్పేసి ఒక టాక్. ఇది పబ్లిక్ టాకే, ఇది నేను చెప్పేది కదా, పబ్లిక్ టాకే. మరి ఇక్కడ ఆర్థికమైనటువంటి పరిస్థితులు అనుకరిస్తేనే రాజకీయాల్లో నెట్టుకోరాగలం అనే పరిస్థితి ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఉంది. దీని గురించి మీ స్పందన? అంటే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఇప్పుడు బీసీ రాజ్యాధికార సాధన కోసం మేము చేస్తున్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే ప్రజలలో చైతన్యం చేయడం ద్వారా ఓటును అమ్ముకోకుండా ఓటు యొక్క విలువని ప్రజలు గమనించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి అని ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఈరోజు టేకప్ చేసింది. కాబట్టి భవిష్యత్తులో డబ్బుతో ఓట్లను కొనొచ్చు, డబ్బుంటే ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావచ్చు అనే దాన్ని మేము ఖచ్చితంగా ఆపగలుగుతాం. ఈ బీసీ 42% రిజర్వేషన్, దీని వెనకాల కృషి అంటే ఏ సంఘంది? అంటే మీద ఒక సంఘం బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం, ఇట్లా కొన్ని సంఘాలు ఉన్నాయి. మరి ఏ సంఘం యొక్క ప్రధాన హస్తంగా మనం దీన్ని చూడాలి? అంటే 42% రిజర్వేషన్స్ సాధించడానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంతో పాటు బీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్, సంక్షేమ సంఘాలు, స్టూడెంట్స్, రకరకాల ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిసికట్టుగా ఈ సింగిల్ ఎజెండా మీద పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ జీవో ద్వారా తేవడం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం కానీ జరిగింది అంటే ఇది ఐక్యతతో అన్ని బీసీ సంఘాలు పోరాట ఫలితంగానే జరిగింది. రకరకాల జెండాలు పట్టి ఉండొచ్చు, కానీ కామన్ ఎజెండా మాత్రం బీసీల యొక్క రాజ్యాధికార సాధన, బీసీ సాధికారత, బీసీల సంక్షేమం కోసం పనిచేయడం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్, రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం చేపడుతుందా లేదా? అంటే ఆ వెదర్ మీకు ఏమైనా అవుపడుతుందా? 100%. ఈ 42% రిజర్వేషన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మాత్రమే పరిమితం కాకుండా భవిష్యత్తులో చట్టసభల్లో బీసీలకు 60% ప్రాతినిధ్యం కావాలన్న విషయంతో మేము ముందుకెళ్లడం జరుగుతుంది. ఒరిజినల్ పాపులేషన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 60% జనాభా ఉన్నటువంటి బీసీలకి చట్టసభల్లో కూడా 60% ప్రాతినిధ్యం సాధించేంత వరకు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ సంఘాలన్నీ పూర్తిస్థాయి పోరాటం చేసి దీన్ని సాధిస్తాయని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ ఇక్కడ కూడా 60% అని చెప్పేసి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. మరి దీనికి ఏం చెప్తారు? మీరేమో 60% అని చెప్పేసి అంటున్నారు, గవర్నమెంట్ ఎక్కడ కూడా 60 అని చెప్పేసి అనలేదు, మోర్ దెన్ 50 అని చెప్పేసి అనవచ్చు. ఏం చెప్తారు? అంటే ఒరిజినల్ స్టాటిస్టిక్స్ చూస్తే ఈరోజు మన రాష్ట్రంలో బీసీలు 60% మంది ఉన్నారు. కానీ ఆ కులగణన జరిగినటువంటి కొన్ని తప్పుదాలు, సరి అయిన ప్రక్రియ పాటించకపోవడం వల్ల అది కొంత తక్కువ నెంబర్గా చూపించడం జరుగుతుంది. సో భవిష్యత్తులో దీన్ని కూడా రెక్టిఫై చేసి దాని గురించి బీసీ సంఘాలు, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం పోరాటం చేయడం జరుగుతుంది. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ బీసీ మూవ్మెంట్ అనేది ఎక్కువగా దీని మీద ప్రభావితం చేకూర్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో, ఫర్దర్ ఫ్యూచర్? రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో జరిగే
రాజకీయ ఆర్థిక సాంఘిక పరిణామాలన్నిటినీ కూడా బీసీ ఉద్యమం అనేది ప్రభావితం చేయబోతుంది. భవిష్యత్తులో ఏర్పడే ప్రతి గవర్నమెంట్లో కూడా బీసీలు చాలా ముఖ్య పాత్రను పోషించి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో పనిచేయడానికి బీసీ సంఘాలు, ఇంటలెక్చువల్ ఫోరం సన్నద్ధమవుతున్నాయి. కాబట్టి బీసీలు లేని ప్రభుత్వం, బీసీల ఇంపాక్ట్ లేనటువంటి రాష్ట్రం మీరు ఇంకా ఉండదు. 100% బీసీ చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు భవిష్యత్తులో. రైట్, ఒక క్వశ్చన్తో ముగించేద్దాం. బీసీ 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 అంటున్నాం, ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారా లేరా? క్లారిటీ ఇవ్వండి. బహుజనవాదం ఉందా? అంటే ఈ రోజున బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏం ఆలోచిస్తుంది అంటే, అగ్రవర్ణాల నుండి పూర్తి స్థాయి రాజ్యాధికారం సాధించాలి అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని ముందుకు పోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కాబట్టి భవిష్యత్తులో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ని కూడా కలుపుకొని మైనారిటీస్ కూడా 100% బహుజన రాజ్యాన్ని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. సార్, వన్ మోర్ క్వశ్చన్. మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? మీరు ఇచ్చే సందేశం యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ ద్వారా బీసీ ప్రజలకే కావచ్చు, లేకుంటే గవర్నమెంట్కే కావచ్చు, వాట్ ఎవర్, మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? మేము మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ చెప్పే విషయం ఏంటంటే, బీసీ రిజర్వేషన్స్ మభ్య పెడుతూ కాలయాపన చేస్తూ గడపడం కాకుండా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో వాళ్ళు కంప్లీట్ చేయాలా. కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఊరుకుంటామంటే సరిపోదు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసేంత వరకు పోరాటం చేయాలా. బీజేపీ కూడా బీసీలపై ప్రేమ ఉంది, బీసీ ముఖ్యమంత్రి పెడతాం, బీసీలకు ప్రాధాన్యతనిస్తామన్నటువంటి బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసేంత వరకు వాళ్ళు విశ్రమించకూడదు. బీఆర్ఎస్ బీసీ ఉద్యమాన్ని వాడుకొని ముందుకెళ్దాం, బీసీల ఓట్లను కొల్లగొడదాం అనేటువంటి కాకుండా ఫ్యూచర్లో జరగబోయే కార్యక్రమాలు అన్నిట్లలో కూడా బీఆర్ఎస్ 42% రిజర్వేషన్స్కి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.